మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలు మీకందరికీ శుభం కలుగునగాక. నా దేవుని హస్తం మీకు తోడై ఉండి దీవించి నడిపించునగాక. ఈ శుభవేళ ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రతిరోజు ఒక వాక్యం ద్వారా మనం దీవించబడుతున్నాం. ఆ వాక్యం బలపరుస్తుంది, నిలబెడుతుంది, దీవెనకరంగా మారుస్తుంది, మనసులో తృప్తి కలుగు చేస్తుంది. ఈరోజు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఓ దైవజనుడు ఒక రాజుగారి దగ్గరికి వచ్చి చాలా విలువైన మాట చెప్పాడు. ఏమని చెప్పాడో రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయము 22వ వాక్యం. అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేలు రాజునొద్దకు వచ్చి, నీవు బలము తెచ్చుకొనము, నువ్వు చేయవలసిన దాన్ని కనిపెట్టి ఉండు, ఏడాదికి సిరియా రాజు నీ మీదకి మరలా వచ్చును. ఇక్కడ ఆ దైవజనుడు రాజుగారు చెబుతున్న సన్నివేశం ఏమిటదంటే, నువ్వు బలం తెచ్చుకో అంటున్నాడు. ఆ మాటల ఉద్దేశం ఏంటంటే, మనకు అర్థమయ్యేది, నువ్వు ఇప్పుడు బలవంతుడు కావాలి, బలం తెచ్చుకోమంటే మనిషి బలహీనుడవుతూ ఉంటాడు. యుద్ధాలు వస్తే రాజులు బలహీనుడవుతారు. మీరు కొన్నిసార్లు కొన్ని విపత్తులు వస్తే మనుషులు బలహీనుడవుతారు. మనకు నిందల మీద పడితే మనం ఆత్మీయ జీవితంలో బలహీనం అవుతాం. రాబడి తక్కువై ఖర్చు పెరిగితే కుటుంబాన్ని నడిపించడంలో బలహీనం అవుతాం. ఇవన్నీ నేను వేరే చెప్పనక్కర్లేదు. బలహీన పడడానికి అనేక కారణాలు ఉంటాయి. ఏదో రోజున ఏదో సంఘటన నిన్ను బలహీనపరుస్తూనే ఉంటుంది. బలహీనపడగానే చతికిలు పడిపోయి కూర్చొని ఇక నేనేం చేయలేను, నా వల్ల కాదు అనకూడదట. ప్రవక్త వచ్చి రాజుతో అంటాడు, నీవు బలం తెచ్చుకో. ఎందుకో తెలుసా, నువ్వు జరిగించాల్సిన కార్యాలు ధైర్యంగా జరిగించు, ఏమాత్రం కృంగిపోబాకు. ఇప్పుడు వచ్చిన రాజు మరలా సంవత్సరాలు నీ మీదకు వస్తాడు. అందుకని నువ్వు జ్ఞానంగా ప్రవర్తించు, బలం తెచ్చుకో, నీవు ఆగిపోవడం కానీ కృంగిపోవడం చేయబాకు. అంటే అర్థం ఏమిటి? మన వ్యక్తిగత జీవితంలో వెళ్ళిపోయిన రాజు మరలా వస్తాడు అంటున్నాడు. అప్పుడు నువ్వు బలహీనుడిగా ఉండకూడదు, బలం పొందాలి. మనకి శత్రువులు అనేవాడు లేకపోయినా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు అయిపోయింది అనుకున్నాం, మళ్ళా కోర్టు సమస్య మొదలవుతుంది. బాగానే ఉన్నాం అనుకుంటున్నాం, చిలికి గాలి వానలాంటి సంఘటన ఇంట్లో బయలుదేరితే పిల్ల వ్యవస్థ కానీ కుటుంబ వ్యవస్థ కానీ కొన్ని పరిస్థితులు మరలా ఎదురవుతాయి. అయిపోయింది అనుకున్నాం, కథ మరలా మొదలయ్యింది. అంటే కూతురు కాపురంలో చెలరేగే చిత్తులు చూస్తే మరలా కలిగినప్పుడు నువ్వు బలహీనుడు అయిపోతున్నావుగా. కొన్నిసార్లు నీ వ్యక్తిగత జీవితంలో కొన్ని సంఘటనల వలన నువ్వు బలహీనుడు అయిపోతావు. కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా? నువ్వు బలం తెచ్చుకో. అంటే వెళ్ళిపోయిన సంవత్సరం మళ్ళా రాదని లేదుగా, రోగం పోయింది మళ్ళా రాదని లేదుగా. అంటే ఎందుకు ఈ మాట చేస్తున్నానంటే, అయిపోయింది అనుకోవడానికి కాక ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. నిందలే కానీ, సమస్యలే కానీ, కన్నీళ్ళే కానీ, రోగమే కానీ, నీ ఇంటి వాళ్ళని నిన్ను ద్వేషించడం కానీ, నీ మీద ప్రేమ చూపకపోవడం కానీ, ఇవన్నీ మాటికి వస్తాయి. నువ్వు బలహీనుడు కాకూడదు. తమ్ముడు, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వింటే నువ్వు బలం తెచ్చుకో. ఎందుకని? మరలా ఇట్లాంటి సమస్యలు వచ్చినా నేను ఎదుర్కొనే శక్తి నాకు ఉండాలి, తాడుకునే శక్తి ఉండాలి, దాన్ని గద్దించి అధిగమించే కృప నాకు కలగాలి అని ఎప్పుడైతే నీవు ఆ విషయాల్లో సిద్ధపడి మనోధైర్యాన్ని సంపాదించి దేవునిపై ఆనుకొని ఇది నేను అధిగమించగలను అనే స్థాయికి రావాలి. ఇంతకీ బలం ఎక్కడ దొరుకుతుంది? నీ జీవితంలో నిన్ను బలపరిచే వాని హస్తం ఉంది. అది దేవుని హస్తం. నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని ఎన్ని రకాల సమస్యలు వచ్చినా ఆయన నిన్ను బలపరుస్తూ ఉంటాడు. ఆయన బలపరిస్తే నీకు ధైర్యం కలుగుతుంది. ఆయన నిన్ను బలపరిచాడు అనుకోండి, చిన్నదాన్నైనా పెద్దగానైనా అధిగమించగలని ఒక స్థైర్యంతో అడుగులు వేస్తుంటాం. ఎందుకు ఈ మాట సేవకుడిగా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మరలా సమస్యలు వస్తాయి. కంగారు పడిపోయి వేదన నొందక ధైర్యం తెచ్చుకొని, నాకు ఈ బలాన్ని ఇవ్వగలిగిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన బలమును నాకు ధరింపచేస్తాడు అని ఆయన వైపు తిరిగితే ఆయన ధైర్యపరుస్తాడు, నిబ్రపరుస్తాడు, తెలివినిస్తాడు, కృపనిస్తాడు. మొన్న దాటాంగా మరలా దాడుతాం, మరలా వచ్చిన రోగమే వచ్చింది, దీన్ని కూడా మనం అధిగమించగలం. అంటే నీ జీవితంలో దేవుని దగ్గర నుంచి కావలసిన సత్తువ శక్తి తెచ్చుకున్నప్పుడల్లా నీవు అధిగమించడానికి దారి కలుగుతుంది. అప్పుడు నీ జీవితం ధన్యమవుతుంది. అట్లా మీరు జీవించబడి
వచ్చే సమస్యలన్నిటికీ ఎదుర్కొనే శక్తి నా దేవుని ద్వారా పొందండి. ప్రభు నిన్ను బలపరచునుగాక. పరిశుద్ధుడును ప్రేమాముడిన ప్రభు వందనాలయ బిడలను దీవించి ఆశీర్వదించండి. పిల్లల పరీక్షల కొరకు మానక ప్రార్థన చేస్తున్నాం. చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు, ఎదిగిన పిల్లల వివాహాల కొరకు, కుటుంబంలో ఐక్యత కలుగు చేయి, సమాధానం కలుగు చేయని, మాట కలిసేటట్టుగా మరింత రక్షణ, ప్రార్థన, సహవాసంలో ముందుకు సాగాలి. వాళ్ళ విన్నపాలకు జవాబు కలిగేట్టుగా మీరు అంగీకరించి జవాబు దయచేయండి. వాళ్ళ కష్టార్జితాన్ని, వాళ్ళు చేస్తున్న పనులు నీవు తోడుగాను, ప్రతి విషయంలో నీ సన్నిధిని హస్తం తోడుగా ఉంచి బలపరిచి మేలు చేయమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.